హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం, అద్వితీయుడానికి స్తోత్రం, ఆది సంవేదడానికి స్తోత్రం, అల్ఫయో ఒమేగైన వాడానికి స్తోత్రం, మొదటి వాడ కడపటి వాడానికి స్తోత్రం, మార్గం సత్యం జీవమైన వాడానికి స్తోత్రం, పదివేలుగా సుందరుడానికి స్తోత్రం, దయాదాక్షిణ్యం పొందిడా దీర్ఘశాంతుడా, కృపా సమృద్ధి కలిగిన వాడానికి స్తోత్రం, ఆశ్చర్యకర ఆలోచనకర్త, బలవంతుడు అయిన దేవాలచుడు భక్తి సమాధానకర్త సెలవిచ్చినట్టుగా మా జీవితంలో ఉన్నవాడానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు మీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలు గతించిన 23 సంవత్సరాలు దేవుడు తన రెక్కల కింద మనల్ని భద్రపరిచి మరి ఒక సంవత్సరాన్ని అనుగ్రహించి ఈ 11వ మాసంలో చివరి దినాలలో ప్రభు మనల్ని నిలబెట్టాడు. దినం చూడలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకంటే గొప్పవారు మన కాదు, బలవంతులు మన కాదు. దేవుని కృప మన కొరకు చేసిన ప్రార్థనలు దేవుడు మనతో మరి యొక్క దినమును మరి యొక్క సమయమును మనం సరిచేసుకోవడానికి దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప భాగ్యము. ఆయనలా ప్రేమించేవారు ఎవరు లేరు. మన మారా వంటి చిరుతల్లు ఆయన మధురముగా మార్చిన దేవుడుగా ఉంటున్నాడు. మరి యొక్క సంవత్సరానికి మనల్ని సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు. ఆయనకి ఏమిచ్చి కూడా మనం ఆయన రుణాన్ని తీర్చలేము. ఎన్నో మార్లు ఆయన తృణీకరించినప్పటికీ ఆయన మనల్ని తన కౌగిల్లో చేర్చుకున్న వాడుగా ఉంటున్నాడు. గమ్యం లేని పరిస్థితుల్లో ఆయన గురిగా మన ముందు నిలిచిన వాడుగా ఉంటున్నాడు. ఎన్నో మార్లు నిరాశలో మన నిరీక్షణ కలిగిస్తూ బ్రతకాలి అన్నటువంటి ఆశను దయచేసిన దేవుడు. లేకపోతే ఏనాడో మనకున్న పరిస్థితులను బట్టి నిస్పృహ చెంది బలహీనులమయ్యి భూగర్భంలో దాచిపడవలసినటువంటి వారము. ఏముంది మనం అతిశయించడానికి గర్వించడానికి? కేవలం దేవుని కృపే. మనము దేవుని బట్టి అతిశయించే వారమై ఉన్నాము. దేవుని బట్టి సంతోషించే వారమైన ఎల్లప్పుడూ ఆనందించడని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. ఆయనతో గడిపే ప్రతి క్షణము కూడా ఎంతో మనకి క్షేమము, ఎంతో నెమ్మది. దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఒక్కడే ఆరాధించడానికి యోగ్యుడని, ఆయన ఒక్కడే కృపామయుడని, ఆయన ఒక్కడే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన ఒక్కడే నిస్వార్థమైనటువంటి ప్రేమను, శాశ్వతమైన ప్రేమను నీ పట్ల నా పట్ల ఏది ఆశించలేదు. మన ధనాన్ని ఆశించలేదు, మన బలాన్ని ఆశించలేదు, మన సౌందర్యాన్ని ఆశించలేదు, మనకున్నటువంటి పలుకుబడిని ఆశించలేదు. కేవలం ఆయన కృప ద్వారా మనల్ని ప్రేమిస్తూ వస్తున్నాడు. మన పైన ఆయన కరుణ చూపిస్తూ ఉన్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమకు వెళ్ళలేదు. విలువైన ప్రేమను మన పైన చూపించిన దేవుడుగా ఉంటున్నాడు. ఎంతో మంది లోకంలో ఆయన ఎరగని వారు ఉన్నారు, ఎరిగి వెనక్కి తిరిగిన వారు ఉన్నారు. ఆయన ద్వారా ఎన్నో అద్భుత కార్యాలను రుచి చూచి ఆయన చేసిన మేలులను మరిచి లోకంలో కలిసిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ అటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించాడు. ఆయన మనల్ని కనుగొని వచ్చాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయనే మనల్ని కనుగొని మన దగ్గరికి వచ్చినాడు. ఆయన కృప ఎంత గొప్పది, ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన చాలు ఎంత గొప్పది, ఆయన కరుణ ఎంత గొప్పది, ఆయన కృప ఎంత గొప్పది. ప్రియ దైవజనమా, దేవుడు సమయం ఇస్తున్నాడు. ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావో, ఆయన నీ పట్ల ఏమై ఉన్నాడో, నువ్వేమని గ్రహించావో ప్రభువుని స్తుతించమని, స్తుతి ద్వారా మన స్థితిని మారుస్తాడని నమ్మి ప్రభువుని స్తుతిద్దాం. హృదయమారా మన ఆలోచనలు పక్కన పెట్టి దైవికమైనటువంటి ఆలోచనతో, దైవ భయంతో ఒక్కసారిగా మనల్ని మనము పరీక్ష చేసుకుందాం. నిజమే, దేవుని నమ్ముకున్న నేను దేవుని ఏ రీతిగా స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నానని ఆయన చేసిన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. దేవుని నమ్ముకున్న నాటి నుండి నేటి వరకు ఆయన విషయంలో, మన ప్రవర్తన విషయంలో ఏ రీతిగా మనం ఉన్నప్పటికీ ఆయన ఏ రీతిగా మరువలేదో, విడువలేదో, ఎడబాయలేదో జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. స్థితిలో ఏ మార్గం గుండా వెళ్ళాలో తెలియలేనటువంటి స్థితిగతిలో ఆయనే మన ముందు నిలువబడి, ఆయనే మన ముందు నడిచి సమస్తాన్ని మేలుకరముగాను మన శక్తితోనూ మన బలంతోనూ కాక కేవలం దేవుని యొక్క కృపతోను, దేవుని యొక్క ఆత్మతోను మనల్ని నడిపించిన దేవుడుగా ఉంటున్నాడు. అటువంటి దేవుని కలిగిన మనం ఎంతో ధన్యులమైన వారముగా ఉంటున్నాం. ప్రతి దినము ఆయనతో కనుక గడిపినట్లయితే ఎంతో బలము, ఎంతో నెమ్మది, ఎంతో శాంతి, ఎంతో దీవెనలు మనము పొందుకునే వారుగా దేవుడు చేసేవాడుగా ఉంటున్నాడు. కనుక దేవుడిని ఎంతైనా స్తుతించబద్దులమై ఉంటూ ఉన్నాం. మహాగణుడును, పరిశుద్ధుడును, ప్రేమయు, నమ్మకం కలిగిన మా ప్రియపరలోకపు రాజా, నీ గుణితమైన పరిశుద్ధమైన ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నిజమే, మారా వంటి మా జీవితాన్ని నువ్వు మధురముగా మార్చిన దేవుడుగా ఉన్నావు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడుగా ఉంటూ ఉన్నావు. మా ఒంటరితనంలో నీవు తోడుగా ఉంటూ ఉన్నావు. మా జీవిత పయనము శూన్యముగా మాకు కనబడుతూ ఉండేటప్పుడు అయ్యా నాయన తండ్రి, నీవు మాకు ముందుగా నడిచి ఇదే త్రోవ అని నడిపించే దేవుడుగా ఉంటున్నావు. గురి గమ్యము లేని మా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మా బ్రతుకులను అయ్యా నాయన నీ దగ్గరికి వచ్చి నీకు సమర్పించినప్పుడు స్థిరమైనటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించి నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నావు. మా పాపము నీ వీపు వెనక వేసుకుని వాటన్నిటినీ ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని దేవుడుగా నీవు ఉన్నందుకు నీకు వందనాలు. మా పాప భారమును తీసినందుకు నీకు వందనాలు. మా అతిక్రమమును తుడిచినందుకు నీకు వందనాలు. మా శాపమును కొట్టినందుకు నీకు వందనాలు. నీ కృపా బాహుల్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. వేటకాలంలో నుండి మమ్మల్ని తప్పించినందుకు నీకు వందనాలు. నాశనకరమైన తెగులులో, చికటి గల ఊపిలో నుండి మమ్మల్ని బయట లేవనెత్తినందుకు నీకు వందనాలు. నీవు మాకు ఆశ్రయముగాను, దుర్గముగాను, కొండగాను, కోటగాను, రక్షణ శృంగముగాను నీవు మాకు ఉన్నందుకే నీకు స్తోత్రాలు. పడమటికి ఎంత దూరముగా ఉన్నదో మా ఎడల తండ్రి, మా ఎడల అంత కృప చూపించి మా పాపములు అంత దూరపరిచినందుకు నీకు వందనాలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ కృప మాకు అంత అధికముగా అనుగ్రహించినందుకు నీకు వందన. నీ వాక్కును మాకు తెలియజేస్తూ ఉన్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. దినమెల్లా స్తుతించును, నీ రుణాన్ని మేము తీర్చలేము తండ్రి. అయ్యా నాని చివరి దినాలలో ప్రభా కొద్ది సమయం నీ సన్నిధిలో నేను స్తుతించగలగడానికి నీవు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, కృపను బట్టి నాయన నీకు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రం. నలిగిన వారిని, విరిగిన వారిని నాయన అలక్ష్యము చేసే దేవుడు కాదు, గుండె చేసిన వారిని బాగు చేసేటువంటి దేవుడు ప్రభా. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, దీంట్లో పక్షంగా వ్యాజ్యమాడేవారు, పెట్టకుప్ప మీద దీంట్లో పైకి లేవనెత్తేటువంటి దేవుడు తండ్రి నీకు వందనాలు. ఎవరైతే నిన్ను కాపరిగా చేసుకుంటారో వారి జీవితాల్లో కొదువు లేకుండా చేసేటువంటి దేవుడు. గాఢాంధకారం లోయల్లో నుంచి, చీకటి గల ఊపులో నుండి
నాయనా తండ్రి, నీవు వెలుగుగా నువ్వు మాకు దారి చూపించేటువంటి దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు, నీకు స్తుతులు. మా శత్రువులు ఎదుట నీవు మాకు భోజనమును సిద్ధపరిచే దేవుడుగా, మా శత్రువులతో నీవు వ్యాజ్యమాడే మా పక్షముగా యుద్ధము చేసే దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నిజముగా మొరబెట్టే వారికి సమీపముగా ఉండే దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు. నువ్వు మమ్మల్ని ప్రేమించిన విధానం ఎంతో గొప్పది, నీ త్యాగము గొప్పది ప్రభా, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నరకపు పొలిమేరలో నాయన తండ్రి ఉన్నటువంటి మమ్మల్ని వెతికి రక్షించావు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు. మా తండ్రి ఈ లోకంలో ఏమీ లేదు ప్రభా, మేము ఏదైనా కలిగి ఉన్నామంటే కేవలం నీ యొక్క కృప, నీ యొక్క దయ ఉన్నది తండ్రి. నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. రాజ్యానికి వందనాలు, వేలాది వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. ఏమిచ్చిన రుణాన్ని మేము తీర్చుకోగలములైనా, ఏమి మా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అంతము వరకు నమ్మకస్తులముగా నీ సన్నిధిలో నిలవబడి నీవు ఇచ్చినటువంటి జీవితంలో నీ చిత్తాన్ని జరిగిస్తూ నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి అర్హులుగాను, నీకు ఇష్టమైన పాత్రలుగా భూమి మీద వాడుకొని అయ్యా నాయన నీ నామానికి మహిమ తెచ్చుకోనమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మరి ఒకసారి నీ వాక్యం దగ్గరికి వస్తుంటును మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. నీ వాక్కుతో మాతో మాట్లాడమని నాయన, మమ్మల్ని దర్శించమని అయ్యా. నన్ను నిర్లక్ష్యపు ఆత్మను పెడచెవులు పెట్టి ఆత్మ వెననెమ్మకుండా చేస్తున్న ఆలోచన నీ నామంలో దూరపరచమని ప్రార్థిస్తావు. నీ సేవకులు వెళ్ళిన పని సఫలము చేయమని, రేపు దినమున జరగబోవు అయ్యా నాయన ప్రార్థనలో నీ ఆత్మీయ సంచారం చేత నింపి గొప్ప అద్భుతములను ఆయన నీ యొక్క మందిరంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా బిడ్డలు ఆయన తండ్రి ఉపవాసముని వేటిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారి జీవితాల్లో అది చూచులాగున మరి ఎక్కువైన విశ్వాసముతోని, నిరీక్షణతోని, నమ్మికతోని అయ్యా నాయన తండ్రి ఈ యొక్క భక్తిని కొనసాగించగలిగే రీతిగా నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నా. అపవాది ఉచ్చుల్లో నుండి తప్పించండి, నీ రెక్కల కింద భద్రపరచండి, నీ యొక్క కోటలో సంరక్షణ అధ్యాయము 19వ వచనం. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ప్రతి ఒక్క మనిషికి కోరిక అనేది కలుగుతూ ఉంటది. మానవుని కంట దినమెల్లా ఆశలు పుట్టుచు ఉండునంట. మానవుడు ప్రతి దాన్ని ఆశించేదిగా ఉంటారు. ఆశించింది కనుక మానవునికి దొరకకపోతే వాని యొక్క హృదయము నొచ్చుకుని కోరిక సఫలము కాకుండా చేత వాని హృదయము నొచ్చినని దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తాను. అదే బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను. అంటే మనిషికి ఒక కోరిక అనేది కంపల్సరీ. అది చిన్న పిల్లల దగ్గర నుంచి మరి రేపో మాపో భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వ్యక్తి వరకు కూడా ప్రతి ఒక్క మనిషికి కోరిక అనేది కామన్ అన్నమాట. ఏదో ఒకటి, అది ఆత్మీయంగా అవ్వచ్చు, శారీరకంగా అవ్వచ్చు, కుటుంబ పరంగా అవ్వచ్చు, ఇతరుల వ్యక్తి పరంగా అవ్వచ్చు. ఏది ఏమైనా ప్రతి ఒక్క మనిషి కూడా కోరిక లేకుండా ఏ వ్యక్తి కూడా ఉండడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక కోరికను కలిగి ఉంటాడు. చిన్నపిల్లల్ని అడిగామనుకోండి, వారికి ఏ చాక్లెట్టో ఏ బిస్కెట్టో కావాలని కోరుకుంటాడు. యవ్వనస్తులు అనుకోండి, వారికి ఉన్నటువంటి కోరికలు వేరుగా ఉంటాయి. వివాహమైనటువంటి వారి కోరికలు వేరేగా, నడివయసు వారి యొక్క కోరికలు వేరుగా, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి కోరికలు వేరుగా. ఒక్కొక్కరి కోరిక ఒక్కొక్కలా ఉంటది. వృద్ధులు అడిగితే అంటే ఏముందంటే, నా మనవరాలి యొక్క మా కూతురు పెళ్లి చూసి నేను పోతే నాకు అదే చేయాలి. అప్పటికే ఆవిడకి 80 సంవత్సరాలు. ఇంకా మనవరాలికి పెళ్లి అయ్యేటప్పుడు, ఆవిడ కూతురు పుట్టేటప్పుడు, దానికి పెళ్లి అయ్యేటప్పుడు, అంటే అత్యరీతిగా దీర్ఘకాలికమైనటువంటి కోరికలను కోరుకునే వారుగా ఉంటూ ఉంటారు. ఓన్లీ క్రైస్తవులను కాదు కానీ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క నరుడు కూడా కోరికను కలిగి ఉండేవాడుగా ఉంటూ ఉంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికను కలిగి ఆటలాడుకునేవాడు. నేను ఏదైనా ఛాంపియన్ కావాలి అని కోరుకుంటారు. వంటలు ఉండేటువంటి నేను బాగా వంట చేయాలి అని
కోరుకుంటారు. అంటే ద బెస్ట్ గా నేను ఉండాలి అని ఉంటారు. చదువుకుంటేవారు నేను స్కూల్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ రావాలని కోరిక కలిగి ఉంటారు. మంచి సీట్ రావాలని కోరుకుంటూ ఉంటారు. నా పిల్లకి ఇలా జరిగితే బాగుందని కోరుకుంటారు. అంటే కోరిక అనేది పరిపరి విధాలుగా ఉండేదిగా ఉంటుంది. అయితే ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వారి కోరికను దేవుడు నెరవేరుస్తాడంట. హల్లెలూయా. ఈ లోకపరంగా మనం ఆలోచించే ఆలోచనలు కలిగే కోరికలు భూ సంబంధమైనవిగా ఉంటూ ఉంటాయి. కానీ ఎవరమైతే దేవుని మీద ఆశ పెట్టుకొని ఆనుకొని ఆయన మీద ఆధారపడి జీవిస్తావో ఆటోమేటిక్ గా అప్పుడు మన యొక్క కోరికలు మారిపోతాయి. భూ సంబంధమైనటువంటివిగా కాకుండా పర సంబంధమైనటువంటి ఆలోచన చేత నింపబడినటువంటి వారమై దేవునితో మన ఆత్మ మిళితమై ఆత్మ సంబంధముగా ఆలోచించి అటువంటి కోరికలను మనము కోరుకునే వారముగా ఉంటామన్నమాట. అందుకే తన యందు ఉన్నటువంటి వారు, అంటే దేవుని యందు ఉండి, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే కలిగినప్పుడు కలిగినటువంటి కోరికనంట ఆ దేవుడు నెరవేరుస్తాడంట. అది నెరవేర్చడం మాత్రమే కాదు, వారు మొరపెట్టినప్పుడు వారిని ఆ మొర దేవుడు ఆలకించి రక్షించేవాడుగా ఉంటాడంట. హల్లెలూయా. అంటే క్రైస్తవులముగా ఉన్నటువంటి మనము మన జీవితంలో మొదటగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలా. ఎవరమైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తామో అది మన జీవితానికి ఎంతో దీవెనను ఆశీర్వాదాన్ని మనకి దయచేసేదిగా ఉంటది. హల్లెలూయా. అంటే దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారు మరి దీవెన పొందుకోవట్లేదా, ఆశీర్వాదం పొందుకోవట్లేదా, మనకన్నా వాళ్ళే క్షేమంగా ఉన్నారు కదా అని కనుక ఆలోచించగలిగినట్లయితే ఆశాప్రాస్తుడు మనకంటే వాళ్ళు చాలా బెటర్ గా ఉంటారు. దేవుణ్ణి అడిగినటువంటి వారు, దేవుని సన్నిధికి రానటువంటి వారు, మరి నులివెచ్చగా ఉన్నటువంటి వారు అయితే చల్లగానైనా ఉండు లేదా వెచ్చగానైనా ఉండు, అంతేగాని నులివెచ్చని స్థితి అంటే ఇటు లోకంలో ఉండేటప్పుడు లోకానుసారులుగాను, దేవుని బిడ్డలతో ఉండేటప్పుడు దేవుని బిడ్డలతో కలిసిపోయే వాళ్ళు గాను ఉంటే అది ఎలా ఉంటదంటే నులివెచ్చగా ఉంటది. అది దేవుడు మెచ్చడు, మనుషులు కూడా ఇష్టపడరు. ఈ రేట్రా బాబు ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవారుగా ఉన్నారు అనేటువంటి మనసుతోటి కలిసే ఉంటారు, కానీ మనసులో వాళ్ళ మీద ఒక విధమైనటువంటి ఆలోచనను కలిగి ఉండేవారు. అయితే చల్లగానైనా ఉండు అంటే లోకంలోనైనా ఉండిపో, లేదా వెచ్చగానైనా ఉండు అంటే దేవునిలో మండే అనుభవంలోనికి, దేవుని ఆత్మ చేత నింపబడే అనుభవంలోనికి, దేవుని యొక్క శక్తితోనూ ఆయన ఆత్మతో మండింపబడిన వారమే మనము మండుతూ ప్రకాశించే వారమైన వారంగానైనా మనం ఉండాలి అనేటువంటి ఆలోచన. వెచ్చగానే అంతేగాని నిలువెచ్చని స్థితిలో ఉండే దేవుడే అంటున్నాడు ఏమంటే ఉమ్ము వేయబడతామంట. వేసిన ఉమ్ము మళ్ళీ తీసుకోగలుగుతామా? అది చూడడానికే చాలా అసహ్యంగా ఉంటది. ఎవరైనా నించొని ఉండేటప్పుడు గ్రూప్ లోని ఎవరైనా అక్కడ కాండ్రించి ఉమ్మేస్తే అసహ్యించుకోరు, అంటే ఉమ్ము అనేది అంత అసహ్యంగా ఉంటది అనమాట. అలాగే ఉమ్ము వేయబడతారని చెప్పేసి దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఎవరమైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తామో వారు ఏదైతే ఆశపడుతూ ఉన్నారో అది దేవుడు నెరవేరుస్తాడంట. అయితే మొన్న పాస్టర్ గారు ఒక మాట చెప్పారు ఏంటంటే, భక్తి అనేది భగవంతునికి భక్తునికి మధ్యన వారధిగా ఉన్నదే భక్తి. ఆ భక్తి అనేది మనం ఎలాగూ చేస్తాము అంటే ఒక వ్యక్తిని చూసినప్పుడు వీళ్ళు క్రైస్తవులరా అని ఎలాగైతే కొన్ని సూచనలు ఉన్నాయో అలాగే వీళ్ళు భక్తి పరులురా అనడానికి నిదర్శనం ఏంటంటే వారి ప్రవర్తనను ఎప్పుడైతే మనం గ్రహిస్తామో చూస్తామో మరి అప్పుడు ఈమె నిజముగా భక్తి కలిగినటువంటి. ఎలా తెలుస్తుందంటే ఆవిడ మాట తెలుస్తుంది, ఆవిడ నడవడిక తెలుస్తుంది, ఆవిడ చూపు తెలుస్తుంది, ఆవిడ ప్రవర్తన అంతటిని కూడా మనుషులు చూసినప్పుడు ఈవిడ అందరిలాంటి ఆవిడ కాదురా, మనం ఈవిని ఏమీ అనకూడదు, ఈయన అందరిలాంటి వ్యక్తి కాదు అంటే లోకంలో మనం అతిథిగా ఇష్టపడతాం అన్నమాట. అంటే ఒక మనిషి యొక్క ప్రవర్తనే
ఆమె యొక్క స్థితిగతిని తెలియజేసేదిగా ఉంటదన్నమాట. అందుకే భక్తుడు అంటూ ఉంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు కూడా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. హల్లెలూయా. మన ప్రవర్తన అంతటి యందు మనం ప్రభు అధికారానికి ఒప్పుకున్నట్లయితే ఇప్పుడు జస్ట్ మనం మన చూపు ఇలా తిరగచ్చు, కానీ వెంటనే మనం ఎప్పుడైతే మరి దేవునికి అప్పగించుకున్నామో అప్పుడు వెంటనే ఆయన మనకు గుర్తు చేస్తాడే అలా చూడకూడదు అని. అందుకే ప్రసంగిలో కూడా అంటారు, ఇందాక చెప్పింది సామెతల గ్రంథంలో ఉంటే, నీవు దేవుని మందిరంకు పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటారు. హల్లెలూయా. అంటే మన దేవుని మందిరములకు వెళ్ళినప్పుడు ఇవన్నీ ఏంటంటే, ఎప్పుడైతే తన యందు మనం భయభక్తులుగా నిలుపుతామో ఆ యొక్క భయంలో నుంచి వచ్చినటువంటి భక్తి మనకి ఇవన్నీ నేర్పిస్తుంది అనమాట. నీ చూపు సరిగ్గా లేదు, నువ్వు నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా చూడని దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తూ ఉంటది అనమాట. అప్పుడు మనం ఏదో ఇతరుల మీద సెటర్లు వేసినట్టు లేదా ఇతరుల మీద ఏదో అంటే సరదాగా మనం అనుకునేటప్పుడు దేవుడు అన్ని కోట్ చేయడు, అన్ని ఇష్టపడ్డు. కొన్ని విడిచిపెట్టాడు, కొన్నిటిని ఆయన ఒప్పుకోడు అనమాట. బైబిల్ గ్రంథంలోని మోషే తన భార్య తన పిల్లల్ని వివాహం అయిన తర్వాత మోషేని చంపడానికి దేవుడు వస్తాడు, తెలుసా? మోషేని చంపడానికి దేవుడు వస్తాడు. అప్పుడు వెంటనే సిప్పోరా ఏం చేస్తాడంటే, వాడి కలిగినటువంటి రాయిని తీసుకొని తన బిడ్డలిద్దరికి సున్నతి చేయించి, నేను కూడా నీ రక్త సంబంధినే అని చెప్పినప్పుడు దేవుని యొక్క దూత మోషేని పిల్లల్ని చంపకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనం ప్రభు యందు భయభక్తులు కలిగి ఆయన అధికారంను ఒప్పుకుంటామో, జాగ్రత్తగా చూసుకుంటామో, ఇలాంటివన్నీ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడనమాట. అసలు మోషే అలాంటి వాడు, ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడిని చంపడానికి దేవుడు వస్తాడా? అంటే చిన్న కలిగినటువంటి పొరపాట్ల విషయంలో దేవుడు కొన్నిటిని మన్నించి విడిచిపెట్టిన కొన్నిటిని అంగీకరించడు. దావీదు ఎంతమందిని వివాహం చేసుకోలేదు, కానీ బెత్షెబా విషయంలో ఎందుకు అంటే దేవుడు అన్నిటినీ అంగీకరించడు, దేవుడు అన్నిటినీ ఇష్టపడడు, దేవుడు అన్నిటికీ ఓకే చెప్పడు. కొన్ని ఆయనకి ఇష్టం ఉండవు, ఇతరులకు హాని చేసేవి ఆయనకి ఇష్టం ఉండవు, ఇతరుల మీద మాట్లాడేవి ఆయనకి ఇష్టం ఉండవు. అంత మాత్రమే కాదు, మనల్ని పాడు చేసుకునేవి కూడా ఆయనకి ఇష్టం. ఎందుకంటే మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన ఆత్మ చేత మనము నడిపింపబడుతున్నటువంటి వారము. కనుక ఆయన అంటున్నాడు, నా బిడ్డలారా మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే కాదు, మీ ప్రవర్తన అంతటి యందు నా అధికారములకు ఒప్పుకోండి. ఒక పిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు, వాళ్ళు మన చేతికి కట్టించుకొని మనం వెళ్ళామనుకోండి, వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా వాళ్ళు మనల్ని దాటి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ ఒక అడుగు వారి ఇష్టమైన మార్గంలో వెళ్ళి మనం ఏం చేస్తాం, వెంటనే ఇలా లాగేస్తాం. రోడ్ సైడ్ వెళ్ళినప్పుడు వాళ్ళు చేయి విడిచిపెట్టాం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏది మంచి ఏది చెడు అనేది. కనుక దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి ప్రవర్తనను దేవుడు సరిచేసేవాడుగా ఉంటాడు. ఎప్పుడైతే మన ప్రవర్తన మనం ప్రభుకి అప్పగించుకుంటామో, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడానికి ఇష్టపడతామో, అప్పుడు మనం ఏదడిగిన దేవుడు మేలైన దానిని మాత్రమే దేవుడు మనకి అనుగ్రహించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. మనకు బైబిల్ గ్రంథంలో ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఎవరంటే అపోస్తలులు రాసినటువంటి పుస్తకము 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఇటలీ పటాలు అనబడినటువంటి పట్టణంలో కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుని మనము చూస్తాం. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వాడుగా ఉంటూ ఉన్నాడంట. చూడండి, అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 12వ. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. ఈయన ఎలాంటి వాడంట, తన కుటుంబంతో పాటు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడుగా ఉంటూ ఉన్నాడంట. తన కుటుంబంతో పాటు ప్రభువుని సేవించేవాడుగా ఉంటున్నాడంట. తన కుటుంబంతో పాటు ప్రభువుని ఆరాధించేవాడుగా ఉంటున్నాడంట. కానీ వీరి కుటుంబంలోని ఒకటి కరువుగా ఉంది. ఈయన అన్యుడే, దేవుని అరగినటువంటి వాడే.
కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము, దేవునికి ప్రార్థన చేయడము, తన ప్రవర్తన ఎలా ఉంది తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఈ వ్యక్తి తన ప్రవర్తనలోని మనం ఇంకొన్ని విషయాలు చూడాలి. ఏంటంటే, మొదటగా తన ఇంటి వారందరితో సమాధానంగా ఉన్నాడు. తన ఇంటి వారందరినీ కూడా దేవుని యందు భయభక్తులతో నడిపించబడిన వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని యందు భయం కలిగి భక్తి చేస్తాడో, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాడో, దేవునికి ప్రార్థన చేస్తాడో, ఆటోమేటిక్ గా దేవుని వాక్యంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మన జీవితాన్ని సరిచేసి నడిపించేవిగా ఉంటాయి. హల్లెలూయా. అందులో భాగంగానే ఈ కొర్నేలి ఏంటంటే తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు మొదటిగా తన ఇంటి వారందరితో మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాడు. రెండవదిగా కుటుంబంగా భయభక్తులు కలిగి జీవించేవాడుగా ఉంటున్నాడు. మూడవదిగా మరి ధర్మ కార్యాలు ధర్మం చేసేవాడుగా, న్యాయంగా నడిచేవాడుగా, ఆయన ఒక అధిపతి అయ్యుండి కూడా, శతాధిపతి అయ్యుండి కూడా మరి గొప్ప వారి పట్ల ధర్మాన్ని చేశాడు. కానీ అన్యాయాన్ని తన జీవితంలోనికి, తన కుటుంబానికి, తన వృత్తిలోనికి ఆయన నడిపించుకున్నవాడుగా లేడు. ధర్మ కార్యాన్ని జరిగించేవాడుగా ఉన్నాడు, న్యాయాన్ని జరిగించేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ 4 కూడా మన భక్తి జీవితంలో మనం కలిగి ఉండాలి. ఈ 4 కనుక మన భక్తి జీవితంలో మనం కలిగి ఉంటే, కుటుంబంలో సమాధానంగా ఉంటే అంతకు మించిన ఆనందం ఏముందంటే ఎవరు మనకు అక్కర్లేదు. మన కుటుంబంలో మనకి భార్యాభర్తలుగా, బిడ్డలతో సమాధానంగా ఉంటే చాలు. కుటుంబం అంటే ఏమనుకుంటామంటే, ఇటువైపు తల్లిదండ్రులు, అటువైపు తల్లిదండ్రులు, ఇటువైపు అక్క చెల్లెళ్ళు, అటువైపు అక్క చెల్లెళ్ళు, ఇటువైపు సంతానము, అటువైపు సంతానము అందరూ అనుకుంటారు. అందరూ కాదండి, కేవలం భార్య భర్త మాత్రమే. చాలా సార్లు మీరు వినే ఉంటారు, ఒక టీచర్ ఒక మీటింగ్ కి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని ఒక ఆవిడ్ని పిలిచి బోర్డు మీద నీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు, మీ స్నేహితుల పేర్లు, మీ కొలీగ్స్ పేర్లు, నీకు గుర్తున్న వాళ్ళందరి పేర్లు రాయమ్మంటే ఆవిడ చాలా పేర్లు రాసింది. రాసిన తర్వాత ఏమైంది, ఆవిడ ఒక్కొక్కటి నీకు అనవసరం లేనివి, నీకు ఇష్టం లేనివి, నీ లెక్కలో లేనివి, నీకు అవసరం లేనివి, ఇలాగ అందరి పేర్లు కొట్టేగా ఇంకా లాస్ట్ లోకి వచ్చేసేటప్పటికి అటు అమ్మ నాన్న, ఇటు అమ్మ నాన్న, వాళ్ళ పిల్లలు, తన భర్త, తను మాత్రమే ఉన్నారంట. అందులో కూడా ఆయన ఏం చేశారంటే ఫిల్టర్ చేశారు. అంటే వీరిలో కూడా నీకు ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ఎవరు అంటే ఇటు తల్లిదండ్రుల్ని, అటు తల్లిదండ్రులు. వీరిలో కూడా ఇంపార్టెంట్ అంటే ఎవరైనా కడుపును పుట్టినటువంటి పిల్లల్ని భర్త కన్నా పిల్లల్ని ఎక్కువగా ఇష్టపడతారు కదా. ఎందుకంటే కడుపును పుట్టిన పిల్లలు వారి ఆలన పాలన, మంచి చెడు అన్ని చూసుకొని వారిని ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయంగా వాళ్ళని పెంచుతాం కదా. దాని మీద పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ మాక్సిమం భర్తల మీద, భార్యల మీద కొంతమంది చూపించరు. తండ్రులు అయితే ఆడపిల్లల్ని ఎక్కువగా ఇష్టపడతారు. వాళ్ళ గురించి భార్యల్ని ఏమనడానికైనా వెనకాడరు. అలాగే కొంతమంది మగపిల్లల విషయంలో కూడా మగపిల్లల్ని తల్లులు సపోర్ట్ చేస్తారు, ఆడపిల్లల్ని తండ్రులు సపోర్ట్ చేస్తారు. కానీ వీళ్ళిద్దరికిద్దరు సపోర్ట్ చేసుకోరు. అదే కదండి జరిగింది. ఎక్కడ అనుకున్నారు? యాకోబు యాసావు దగ్గర. ఇస్సాకు ఏం చేస్తున్నాడు? యాసావును ప్రేమిస్తున్నాడు. రెబెక్కమ్మ ఏం చేస్తుంది? యాకోబును ప్రేమిస్తాడు. న్యాయంగా ఆశీర్వాదాలు ఎవరికి వెళ్ళాలి? జ్యేష్ఠ కుమారుడు అయినటువంటి యాసావుకి వెళ్ళాలి. కానీ దేవుడు ముందే రాశాడు ఏంటి? యాకోబుకి ఆశీర్వాదాలన్నీ వస్తాయని. కానీ ఇక్కడ ఏం చేశారు? వాళ్ళిద్దరిని పాపం ఆ తల్లి కష్టపడి ఇద్దరిని ఒకే కన్నది కదా. వాళ్ళిద్దరు అంత దూరం అయిపోతున్నప్పుడు ఒక్క దినమే నేను మీ ఇద్దరిని పోగొట్టుకోవడం ఎందుకురా అబ్బాయి, నువ్వు ప్రయాణం వెళ్ళి నేను నీ మేనమామ దగ్గరికి వెళ్ళిపో అని చిన్న కుమారుడికి చెప్తుంది. ఎంత బాధ ఒకసారి చూడండి. కొనాడు ఆ అబ్బాయి ఏమైనా వాళ్ళన్నీలాగా వేటకి వెళ్ళిపోయిన వాడు అంటే కాదు, నిత్యము అమ్మ కొంగు పట్టుకొని తిరిగినటువంటి వాడు. అమ్మ బయటికి వెళ్తే బయటికి వెళ్ళేవాడు, లోపలికి వస్తే లోపలికి వచ్చేవాడు. అమ్మ వంట చేస్తే వంటగదిలో ఉండేవాడు, బెడ్రూమ్ లో ఉంటే బెడ్రూమ్ లో ఉండేవాడు, మరి పసుపు సంప దగ్గరికి వెళ్తే పసుపు, ఇంక ఎక్కడ అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ. కాబట్టే కదా ఆ కూర చూడగానే యాసవుకి ఏమైంది?
ఆకలి మీద తన జ్యేష్ఠత్వపు హక్కుని ఆ ఎర్రని కూరను చూసి, అంటే యాకోబు గారు ఎంత టేస్టీగా వండేవారో ఒకసారి చూడండి. అంటే పిల్లల మీద ఉన్నటువంటి ఆ అభిమానము, ఆ ప్రేమ. ఆవిడ ఏం చేసిందంటే పాపం చెరపలేక ఏం చేసింది, తనకు పుట్టినటువంటి 9 పిల్లల పేర్లని కూడా చేర్చేసింది. ఇంకా లాస్ట్ లో ఎవరున్నారు, తన భర్త. ఈ భక్తిపరుడు తన కుటుంబాన్ని దైవికంగా దేవుని యొక్క సన్నిధిలోని నడిపించబడ్డానికి ఇష్టపడిన వాడుగా ఉంటున్నాడు, ధర్మకార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు, మరి ప్రార్థించేవాడుగా ఉంటున్నాడు, మరి యెహోవాయందు భయభక్తులు వాడుగా ఉంటున్నాడు. తన ప్రవర్తన ఎప్పుడైతే ప్రభుకు అప్పగించుకున్నాడో అప్పుడు ఇవన్నీ చేయగలిగిన వాడుగా ఉన్నాడు. ఆయనంతటా ఆయన ఎవరు, ఏ మనుషుడు తనంతట తాను చేయలేడు అనమాట. కనుక మనము కూడా తన యందు భయభక్తులు కలిగి జీవిస్తే వారి కోరిక నెరవేర్చబడతారు, కిందన రక్షించబడతారని చెప్పేసి ఉంది. ఎప్పుడైతే ఈయన ప్రార్థిస్తూ వస్తున్నాడో అక్కడ ఉన్నటువంటి పేతురుకు దేవుడు దర్శనమిచ్చి ఆయన ఇంటికి రప్పించుకొని, అప్పటి వరకు రక్షణ లేనటువంటి తను, తన ఇంటి వారు, తన స్నేహితులు అందరూ కలిపి ఆ కిందను మనం చదవగలిగినట్లయితే వారందరూ కూడా రక్షణ పొందుకున్న వారుగా ఉంటున్నారు. హల్లెలూయా. ఈ ఆత్మీయ రక్షణను మీరు పొందుకున్న వారుగా ఉంటూ ఉన్నారు. మనము ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తామో మనం రక్షించబడే వారముగా ఉంటూ ఉంటాం. ఇంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో ఎంతో మంది దేవునికి ప్రార్థన చేసి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడి ఆయన ఆనుకొని ఆయన ఆశ్రయించి తద్వారా ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకున్న వారుగా ఉంటున్నారు. దీని ఒకటే మాట, తన యందు భయభక్తులు గల వారి యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తానంటున్నాడు. వారు మొరపెట్టగా ఆయన రక్షిస్తారంటున్నాడు. కొన్నేలి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నాడు, మరి తన ఇంటి వారితో సమాధానంగా ఉన్నవాడుగా ఉంటున్నాడు. మరి అంత మాత్రమే కాదు, ధర్మకార్య ప్రజలకి మేలు చేసేవాడుగా ఉంటున్నాడు, దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు. ఈయనకి కొరతగా ఉన్నటువంటిది ఏంటి అంటే రక్షణ. ఆ రక్షణను కింద ఉన్నటువంటి వచనాల్లో పేతురుని దర్శించి, పాపం పేతురుని అక్కడ ఆకలితో ఉంచాడు దేవుడు. పేతురుని పాపం భోజనం చేయడానికి ఇంటికి వచ్చాడు, ఇంకా వంట అవ్వలేదు. మరి ఆవిడ కూడా అప్పుడే వచ్చిందేమో పేతురుతో పాటు పరిచయం చేసి, వెన్న ఒక 1/2 గంటలోనండి పేతురు గారు వంట చేసి పెడతానని అన్నారు. మరి ఏమో తెలీదు. ఆయన ఏం చేశాడు, మిద్ది మీదకి వెళ్ళి సమయాన్ని వృధా చేయక ప్రార్థన చేసుకునేటప్పుడు ఈయన గురించి దేవుడు పేతురుని దర్శించిన వాడుగా ఉంటున్నాడు. మనకి ఏది కొరతగా ఉందో, మనకి ఏది అవసరంగా ఉన్నదో దేవుడు దాన్ని మనకి అనుగ్రహించేవాడుగా ఉంటాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మనము మన ప్రవర్తన అంతటి యందు యేసయ్య అధికారానికి ఒప్పుకొని మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆయన మేలులను అనుభవిద్దాం, మన కోరికలను నెరవేర్చుకుందాం.